साबिक़ वज़ीर व रुकन असम्बली सनतनगर टी श्रीनिवास यादव ने अवाम पर जोर दिया है कि वो ट्रैफिक में खलल डाली और अवाम को तकलीफ पहुँचाए बगैर अपना कारोबार करें। उन्होंने कहा कि शहर में ट्रैफिक के मसाइल पैदा होने पर कार्रवाई की जाएगी। साबिक़ वज़ीर टी श्रीनिवास यादव ने मोंडा मार्केट, रामगोपालपेट और बेगमपेट डिवीज़न का दौरा किया। उन्होंने फुटपाथ के ताजिरों से मुलाकात करके उन्हें दरपेश मसाइल से वाक़फ़ियत हासिल की। इस मौके पर उन्होंने कहा कि कारोबार सिर्फ हुक्काम की तरफ से मुकर्रर करदा इलाकों में होने चाहिए। वो चाहती हैं कि लोगों और मोटरसाइकिलों को तकलीफ के बगैर कारोबार चलाया जाए। उन्होंने कहा कि अगर वो सड़कों पर आकर ट्रैफिक और लोगों को परेशानी का बायस बने तो हुक्काम कार्रवाई करेंगे। उन्होंने फुटपाथ पर कारोबार करने वालों पर जोर दिया है कि वो हुक्काम के साथ ताउन करें। साबिक़ वज़ीर के हमरा BRS कायदीन और दीगर भी थे। इस मौके पर बेगमपेट कॉरपोरेटर टी महेश्वरी, साबिक़ कॉरपोरेटर्स इटली मल्लिकार्जुन गौड़, इटली अरुणा गौड़, टाउन प्लानिंग ACB सुष्मिता, BRS पार्टी डिवीज़न के सदर अकोला हरि कृष्णा के अलावा दीगर मौजूद थे। వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడమే వాళ్ళ జీవన ఆధారం. సరే ఎట్లయిపోయిందంటే కొంతమంది ఇష్టానుసారం పెట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల నుంచి ప్రజలకు కానివ్వండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో 2 నెలల నుంచి వాళ్ళ దిగ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. నిన్న మరి ట్రాఫిక్ ACP గారు, షోరూమ్ కమిషనర్ గారు, DC గారు, టౌన్ ప్లానింగ్ ACP గారు, మా CIలు అందరూ ట్రాఫిక్ నిన్న అక్కడ షోరూమ్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మనకున్న అభిప్రాయం మనం చెప్పారు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. అందరూ పేద వర్గాల వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే రోజు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ఒక కుటుంబం వల్ల 6 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తామని ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను. నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కోఆపరేషన్ ఇస్తున్నారు. నేను వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్టే కాదు, వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా, రాకపోకలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి. అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే వాళ్ళ డ్యూటీ మనం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అది పరిగణలో తీసుకోవాలి. చాలా మంది ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఐడెంటిటీ కార్డు తయారు చేయమని చెప్పి, ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటే వాళ్ళు లోకలా, నాన్ లోకలా, ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. అవన్నీ తయారు చేయమని చెప్పినాం. మేము 15-20 రోజుల్లో కూడా అది తయారు చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, యూనియన్ దగ్గర ఆ డేటా ఉంటుంది. అప్పుడు మనము వీళ్ళెవరు అనేది మనకు అప్పుడు చేస్తుంది. ఖైరతాబాద్లో పూర్తి అప్పుడు నేను నాది ఖైరతాబాద్ చేయమని చెప్పిన. తయారు చేసిన తర్వాత 15 రోజుల తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక సెట్ పెడదాం, యూనియన్ దగ్గర